నమస్కారం అండి, గ్రానీ కిచెన్ స్వాగతం. ఈ రోజు మనం అమ్మమ్మ గారి చేతి వంట మునగ ఆకుతో పొడి చేసుకుందాం. మనం మునగ ఆకు చెట్టు మీద తెంపుకొచ్చి లేదా కొనుక్కొచ్చి ఏదైనా సరే ఇట్లా ఒక్కొక్క ఆకు ఏరుకొని మనం వేయించాలి. కొద్దిగా చిటికెడు ఆయిల్ వేసి కొద్దిగా వేపాలి. ఇలా వేపిన తర్వాత దాంట్లోకి ఎండుమిర్చి వేపుకోవాలి. అవునా, ఇలా ఎండుమిర్చి అంతా వేపుకోవాలి. ఈ ఎండుమిర్చి వేపుకున్న తర్వాత ఇప్పుడు మొట్టమొదటి ఎండుమిర్చి గ్రైండింగ్ చేసుకోవాలి. ఎండుమిర్చి గ్రైండింగ్ చేసుకొని అందులో ఉప్పు వేయాలి. కొద్దిగా మనకు కావాల్సినంత ఉప్పు వేయాలి. వేసిన తర్వాత ఎల్లిగడ్డ వేసిన తర్వాత అప్పుడు ఈ మునగాకు వేసి పొడి చేయాలి. మునగాకు పొడి వేసినాక ఎల్లిపాయ, ఉప్పు, ఎండుమిర్చి వేసిన తర్వాత ఇది కొద్దిసేపు మనం అలా పెట్టాలి. కొద్దిసేపు అలా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఎండబెట్టాలి, లేకపోతే పచ్చిగా ఉంటే బూజు వస్తుంది. మనం ఇలా గ్రైండింగ్ చేసుకుందాం. ఇది మునగాకు పొడి. అంటే దీనిలో మునగాకు గ్రైండింగ్, ఎండుమిర్చి, ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పసుపు వేస్తే గ్రీన్ కలర్ రాదు. కొద్దిగా ఉప్పు, కొంచెం మిరపకాయలు, కొన్ని ఎండుమిర్చి అన్ని వేయించుకొని ఎల్లిపాయ వేసుకొని ఇలా మనం గ్రైండింగ్ చేసుకున్నాం. ఈ విధంగా పొడి చేసుకొని అప్పుడే సీసాలో డబ్బాలో ఎత్తుకోవద్దు. ఒక 2-3 రోజులు మనము అది తాంబాలమో ప్లేట్లోనో వేసి ఆరబెట్టుకొని తర్వాత ఇప్పుడు మనం డబ్బాలో 2 రోజులు అయిన తర్వాత ఎత్తుకోవాలి. ఇది మునగాకు పొడి రెడీ అయింది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మునగాకు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, తిని చూడండి. థ్యాంక్ యూ.